సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, ఈ స్టీలు సిమెంట్ ధరలు భారీగా తగ్గుతున్నాయంటూ కూడా కేంద్రం ప్రకటించింది. ఆ వార్తలు కూడా లాస్ట్ 4-5 డేస్ నుంచి వింటున్నాం. మరి ఈ తగ్గుతున్న ధరల వల్ల ఎవరెవరు ఎటువంటి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉందంటారు? మరి తగ్గుతున్న ధరల వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఏ సెక్టార్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉందంటారు? ఓకే, ఇది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచి కంటెంటు. ఎందుకంటున్నానంటే మీరు అన్నట్టు ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అక్కడ మనకి ఇన్ఫ్లేషన్ పెరిగింది. అంటే క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ పెరగటం, దాంతో మనం కొనుక్కునే వస్తువులు ధరలు పెరగటం, ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిందో అంటే ఇన్ఫ్లేషన్ పెరగగానే అన్నీ అంటే వరల్డ్ వైడ్గా ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం జరిగింది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం జరిగిందో అంటే మనం కూడా పెంచను. మళ్ళీ ఇప్పుడు నిన్న ఆర్బీఐ గవర్నర్ గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేసిండు, రాబోయే క్రెడిట్ పాలసీలో మళ్ళీ మేము పెంచడం ఖాయము అని. అయిన తర్వాత దాంతో ఏమవుతుంది, షేర్ మార్కెట్ కొంచెం డౌన్ అవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటిది, మీరు అన్నట్టు సిమెంటు స్టీల్ ధరలు తగ్గటం వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగా అవుతుంది. ఎందుకు అవుతుంది కన్స్ట్రక్షన్ అంటే, ఏ రేటుకైనా కానీ అంటే ఈ తినేవి తాగేవి ఉండేవి అంటే మూడే, అంటే తినడానికి తాగడానికి ఉండటానికి ఎంత ఖర్చు అయినా కానీ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ అంటే మొన్న ఈ మధ్య వరకు కూడా చూస్తే ఈ సిమెంట్ స్టీల్ రోజు రోజు పెరుగుతూ ఉంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతూ, ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లోనే కరోనా టైంలో 3,000 రూపాయలు 3,500 ఉన్న ఏది అపార్ట్మెంట్లు ఎస్ఎఫ్టీ రేట్లు ఇప్పుడు 6,000 ప్లస్ 7,000 అంటున్నారు. అంటే ఏంది, కరోనా నుంచి ఒక 2 ఇయర్స్ ప్లస్ అయిందో లేదో ఎస్ఎఫ్టీ రేట్లు ఆల్మోస్ట్ ఆల్ 1 టైం పెంచేశారు. ఏంటిది అంటే లేబర్ కాస్ట్ పెరిగింది, సిమెంట్ పెరిగింది, అంటే రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది, సిమెంటు స్టీలు ల్యాండ్ కాస్ట్ పెరిగింది, దాంతోపాటు ఏవైతే ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పెరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పదం ఏంటిది, మొన్నటి వరకు వడ్డీ రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి మాకు వర్కౌట్ కాదు అని చెప్తున్నారు. ఏదో ఒక న్యూస్ రెడీగా ఉంటారు. కరెక్ట్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది, వడ్డీ రేట్లు పెరిగేది ఎంత శాతం అయితే సిమెంటు స్టీల్ తగ్గేది ఎంత శాతం, అది చూసి మళ్ళీ ఇప్పుడు క్యాల్కులేషన్ వేసి వడ్డీ రేట్లు ఓకే పెరిగింది, దాంతో కొంత ఆగుతారు. ఏది ఎవరైతే లోన్ తీసుకుంటారో ఏమలే అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు సిమెంట్ స్టీల్ తగ్గేటప్పటికి వడ్డీ రేట్లకి 100 రూపాయలు కడితే సిమెంట్ స్టీల్ అంటే ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ మనకు 300-400 మిగిలింది అనుకోండి, పోయింది 100 కదా వడ్డీ, అక్కడ పెరిగింది ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది కదా. కరెక్ట్. ఇంకా మనకి ఎక్స్ట్రా మిగులుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ చేసిన పాలసీ వల్ల ఉదాహరణకి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ తగ్గింది, పెట్రోల్ డీజిల్ తగ్గితే ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ తగ్గుద్ది, ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతే ఏమవుతుంది, సిమెంట్ స్టీలు డైరెక్ట్గా తగ్గించారు ప్లస్ ఇది కూడా తగ్గుద్ది. అప్పుడు సిమెంట్ కంపెనీలే తగ్గిస్తాయి, ఏమని మేము సిమెంట్ రేట్లు స్టీల్ రేట్లు, ఇదొక రీజను. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే దిగుమతి సుంకం ఉంది గవర్నమెంట్ తగ్గించడం జరిగింది. అయితే కొన్ని ఉక్కు అంటే ఐరన్ ఓరు అటువంటి మనం కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, వాటికో పెంచింది. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే వాటికో ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో గవర్నమెంట్ పెంచింది, అంటే ఎక్స్పోర్ట్లు తగ్గిపోతాయి. ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించింది. అంటే ఇంపోర్ట్ డ్యూటీ ఏంది, ఐరన్ స్టీలు ఏవైతే కొన్ని ఉంటాయో ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఇంపోర్ట్ ఎక్కువైంది. అంటే రెండు దీనికి బెనిఫిటే, ఏది మన రియల్ ఎస్టేట్ సెక్టార్కి. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గటం వల్ల అదే ట్యాక్స్ తగ్గడం వల్ల రేటు తక్కువ వస్తుంది. ఎక్స్పోర్ట్ బంద్ చేయటం వల్ల అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచడం వల్ల ఎక్స్పోర్ట్ తగ్గిపోతాయి. ఎక్స్పోర్ట్ తగ్గిపోతే ఇక్కడ మనకు ఏమవుతుంది, మళ్ళీ తక్కువలో దొరుకుతాయి ఏదైతే రా మెటీరియల్ ఉందో. దాంతో ఏమవుతుంది, సిమెంటు స్టీల్ రేట్లు తగ్గిపోతాయి. ఈ సిమెంటు స్టీల్ రేట్లు తగ్గడం వల్ల వినియోగదారుడికి ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటుండో వాళ్ళు మళ్ళీ ముందుకు వస్తారు. మనం ఏం చూడాలిగా, వీటితో పాటు మనం ఇక రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మనం అబ్జర్వ్ చేయాలి. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో మళ్ళీ అట్లానే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ రియల్ ఎస్టేట్ చూడొచ్చు. ఇప్పుడు మనం మీరు ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో మన వీడియోని screener.in పెట్టుకుంటే రియాలిటీ కంపెనీస్ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అవి 133 కంపెనీలు ఉన్నాయి. దాంట్లో హైయెస్ట్ ప్రాఫిట్ ఏది ఉంది, రియల్ ఎస్టేట్లోనే మళ్ళీ బాగా ప్రాఫిట్ ఉన్నది. ఉదాహరణకి ఇప్పుడు ఈ సంవత్సరం హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చి దీంట్లో డిఎల్ఎఫ్ ఒకటి బాగా రావటం జరిగింది. తర్వాత ప్రెస్టేజ్ ఎస్టేట్స్, జిఆర్ ఇన్ఫ్రా, ఓబెరాయ్ రియాలిటీ, గోడ్రేజ్ ప్రాపర్టీసు, ఇవి ఒక 4-5 ఉన్నాయి మంచివి. శోభా డెవలపర్సు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, నిర్లాను, ఇవి ఉన్నాయి. ఇంకా మళ్ళీ వీళ్ళు కూడా లాస్ట్ ఇయర్ మీద ప్రాఫిట్ ఎంత ఎక్కువ వచ్చింది,
దానికి ఉన్నటువంటి ఆర్డర్ కామన్గా ఆలోచిస్తే ఎవరైతే అంటే అపార్ట్మెంట్లు కానీ ఏమైనా కన్స్ట్రక్షన్ చూస్తారనుకోండి, ఆటోమేటిక్ చూస్తారు, ఓహో ఇది గోడ్రేజ్ అని, ఇది ఇమామి వాళ్ళదని, ఇది ఇట్లా బ్రాండ్ అనమాట. అంటే కొన్ని పబ్లిక్ ఇష్యూ లేకుండా కూడా హైదరాబాద్ నిండా చాలా చాలా వెంచర్లు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా చూసుకుంటుంటారు, అంటే వాళ్ళ గుడ్ విల్ ఏంటిది, బ్రాండ్ ఏంటిది వాళ్ళని బట్టి. అయితే మన షేర్ మార్కెట్లోకి కొన్ని ఉన్నాయి, అవి మనం చూసుకొని వాళ్ళు అంటే టైంకి డెలివరీ ఇస్తారా, రెండోది కంపెనీ బాగా ప్రాఫిట్లో ఉందా, ఇవి మనం చూసుకొని మనం కనుక చేస్తే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పుడే ఎంటర్ కాకర్లే. ఇప్పుడు అనగానే ఏదో తగ్గిపోయింది లాభాలు వస్తుంది అనేది కాదు. సిమెంట్ స్టీల్ తగ్గాలి, తగ్గినాక కంపెనీలు ఉపయోగించుకోవాలి, అప్పుడు నెక్స్ట్ ఆ మిగులుబాటు ఏదైతే మిగులుతుందో అది వచ్చే ఫైనాన్షియల్ ఇయర్కి అడ్జస్ట్ అవ్వాలి, అంటే ఆ ప్రాఫిట్. ఇవన్నీ మనం చూసుకొని చేయాలి. ఇప్పుడు ఏదో ఇది సింపుల్గా ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్, ఒక అవేర్నెస్ కోసం, అంతే తప్ప ఈరోజు ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇంకా పెరిగిపోతాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు చెప్పారు కదా అని కొనొద్దు. మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, హోంవర్క్ చేయాలి. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవే కాకుండా ఏమేమి ట్రేడ్ అవుతున్నాయో చూసుకొని ఓన్గా లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు ఈ సిమెంట్ స్టీలు ఏదైతే ఐరన్ సిమెంటు ఇవి ఏదైతే రేట్లు తగ్గిస్తారో ఆ తగ్గించి ఒక దగ్గర ఏమంటే ఇవే కంపెనీలు ఒక దగ్గర సైడ్ వేసుకెళ్తాయి, అంటే ఒక దగ్గర ఆగిపోయి మళ్ళీ పెరగటం మొదలు పెడితే అక్కడ మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. జనరల్గా ఇదేంటంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఏదైతే పాలసీలు ఉన్నాయో అది తెలియపరచడం కోసం మన సబ్స్క్రైబర్స్కి ఒక ఇన్ఫర్మేషన్. అంటే ఏంది, రాబోయే రోజుల్లో సిమెంట్ స్టీల్ తగ్గితే రియల్ ఎస్టేట్ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది అనేది ఒక జస్ట్ ఒక న్యూస్ రైట్ అప్డేట్ లాంటిది. మళ్ళీ మెటల్ స్టాక్స్ ఉన్నాయి. మెటల్ స్టాక్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచినరో అవి పడిపోయినాయి అంటే ఎంతవరకు పడతాయి అది కూడా గమనించాలి. ఎక్స్పోర్ట్ డ్యూటీ 50% పెంచిర్రు ఉన్నదానికంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ 50% పెంచితే ఎంత లాస్ వస్తుంది కంపెనీకి, ఎంత ట్యాక్స్ పే చేస్తుంది, ఇప్పుడు ఆ కంపెనీ ఎంత ధర తగ్గింది. ఇప్పుడు ఉదాహరణకి టాటా స్టీల్ ఉంది, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది, జిందాల్ స్టీల్ ఉంది. అవి మెటల్ స్టాక్స్ ఇట్లా న్యూస్ వచ్చిందో లేదో 15%, 14%, 13%, 140 రూపాయలు హయ్యెస్ట్ అనమాట. అంటే పడిపోవటం ఒక్కరోజే అంత పడిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి కానీ ఒక దగ్గర మళ్ళీ ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి అంటే ట్యాక్స్ ఎంత పెరిగింది, డ్యూటీ ఎంత పెరిగింది, కానీ షేర్ ఎంత తగ్గింది. ఈ రెండు క్యాల్కులేషన్ చేసి డ్యూటీ 10 రూపాయలు అయితే షేర్ 20 రూపాయలు తగ్గింది అనుకోండి ఉదాహరణకి, అంటే ఇంకా 10 రూపాయలు పెరగాలి కదా, అంతే కదా, 10 తగ్గాలి, కానీ 20 తగ్గింది. ఎప్పుడైతే డ్యూటీ 10 రూపాయలు కడితే 20 రూపాయలు తగ్గితే అంటే వాల్యూ ఉన్నట్టు లెక్క, అంతే తప్ప మెటల్ స్టాకింగ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచిరట ఇంకా డబల్ అయిందట, అదే 50% ఉన్న దానికంటే ఎక్కువైంది, ఇంకా ఈ షేర్ అంటే కిందికి పోతే ఇంకా పోదు, కొంతవరకే పరిమితం, ఒక దగ్గర ఆగిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్ తోటి మీరేం చేయక్కర్లే, క్యాలిక్యులేషన్లు సిస్టమే చేస్తుంది, మార్కెటే చేస్తుంది, ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయి మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది. అవి మనం మళ్ళీ చూసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఒక కంపెనీ 2 కంపెనీ పేర్లు చెప్తా. ఈ టాటా స్టీలే ఉంది ఉదాహరణకి. ఈ టాటా స్టీల్ ఏదైతే ఉందో టాటా స్టీల్కి పీర్స్ ఉంటాయి, అంటే సేమ్ స్టీల్ కంపెనీలు 125 ఉన్నాయి. ఈ 125 స్టీల్ కంపెనీల్లో హయ్యెస్ట్ ప్రాఫిట్ వచ్చింది టాటా స్టీలు, సెయిలు, జేఎస్డబ్ల్యూ స్టీలు, జిందాల్ స్టీలు. పోయిన సంవత్సరం 7,000 కోట్లు వస్తే ఇప్పుడు 40,000 కోట్లు వచ్చింది. ఒకరోజే పడిపోయింది, ఇంకా కాదనట్లేదు. వాడు ఇప్పుడు టాటా స్టీల్ ఏదైతే ఉందో మరి 5 ఇయర్స్ ప్రాఫిట్ 1 ఇయర్లో సంపాదించాడు. పోనీ ఎక్స్పోర్ట్ డ్యూటీ వల్ల ఉంది, కొంత బ్యాడ్ న్యూసే, కానీ ఎంతవరకు కొంతవరకే పరిమితం. వాల్యూ ఉన్నాక అటువంటివి ఇప్పుడు టాటా స్టీలు, సెయిలు, జేఎస్డబ్ల్యూ స్టీలు, జిందాల్ స్టీలు, ఐఎస్ఎంటీ ఇక కొన్ని ఉన్నాయి. అవన్నీ హోంవర్క్ చేసుకోవాలి, చూసుకోవాలి, ట్రేడింగ్ చేసుకోవాలి. అవి కనుక అయితే మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. అంటే రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు హోంవర్క్ చేసుకోవాలి, మెటల్ స్టాక్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే పెరిగిందనంటే అవి కూడా చూసుకోవాలి. రెండు కూడా సైమల్టేనియస్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సేల్స్ ఏదైతే ఉందో సైమల్టేనియస్గా కన్సెషన్ జరగాలి అంటే సిమెంట్ స్టీల్ రెండు ఉండాలి. కన్సెషన్కి సిమెంట్ ధర తగ్గింది, స్టీల్ కూడా ధర తగ్గింది, ఎందుకంటే డ్యూటీ తోటి సిమెంట్ ధరలు గవర్నమెంట్ తగ్గించింది. కాబట్టి మనం అవన్నీ చేసుకుంటే రాబోయే రోజుల్లో సిమెంట్ స్టీల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అబ్జర్వ్ చేస్తే 1 ఇయర్కి నో డౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ తగ్గుతున్న స్టీలు సిమెంట్ ధరల కారణంగా మిగతా ఏ సెక్టార్స్ బెనిఫిట్ కాబోతున్నాయి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన కొన్ని కంపెనీల పేర్లు ప్రేక్షకులకు ఒక ఉదాహరణ, అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు.